హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మార్నింగ్ అంటే టీ పెట్టుకొని తాగాల్సిందే ప్రతి ఇంట్లోనూ. నాకైతే టీ అదొక హ్యాబిట్ ఏం కాదు, కానీ ఉంటే తాగాలనిపిస్తుంది. కానీ టీ తాగాలంటే ఖచ్చితంగా బిస్కెట్స్ అయితే ఉండాలండి. నాకు ఉత్తినే తాగాలంటే అంటే ఎక్కువ తాగననమాట. ఇంకా బిస్కెట్స్ ఉంటే ఏదోలా తాగుతాను. ఇంకా పాలైతే పెట్టేశానండి పిల్లల కోసం అని చెప్పేసి. ఇంకా ఈ టీ స్మెల్ అయితే సూపర్‌గా ఉంటది. భలే అంటే భలే ఇష్టమండి నాకైతే. కానీ నేను రేరు తాగడం. ఇంకా పిల్లలకైతే పాలు తాపిచ్చేసానండి. ఈ మధ్యనే అలవాటు చేపిస్తున్నాను కొంచెం కొంచెంగా. ఇంకా పర్లేదండి, ఏదోలా తాగుతారు. ఇంకా మార్నింగే హితమ్మ అయితే నాకు ఆకలైతుంది అని చెప్పి చెప్పింది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటిని ఇంకా అంటే ఇచ్చి పంపించింది కదా మా అమ్మ ఎగ్స్. ఇంకా వాటితోటైతే ఒక ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసానండి. ఎందుకు ఇంత పొద్దున్నే ఆకలైతుందంటే, ఇంకా నైట్ అయితే వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గర పడుకుందనమాట. అంటే మా పెద్దత్తమ్మ వాళ్ళ దగ్గర పడుకుంది. ఇంకా నైట్‌లో చపాతీ తిందంట. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఆకలేసింది. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఒక ఆమ్లెట్ అయితే వేశానండి. వేసేటప్పుడే చెప్పింది నాకైతే ఆనియన్స్ ఏం వేయకుండా అలానే వేసి ప్లెయిన్‌గా అని చెప్పేసి అయితే ఆర్డర్ వేసిందనమాట. నాకు కావాల్సింది కూడా అదే కదా! ఇంకా ఆనియన్స్ అంటే దాన్ని కట్ చేసి లేసేవరకి లేట్ అవుతుంది. ఇంకా అలానే ప్లెయిన్ వేసిచ్చేది కొంచెం ఇష్టం అనమాట నాకు. ఇంకా నేను తినడానికి కూడా ఒక్కోసారి నేను అలానే ప్రిఫర్ చేస్తానండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకొంచెం ఫాస్ట్‌గా అయితే వేసిచ్చేసాను. ఇంకా అడిగిన వెంటనే వేసిస్తే ఏంటంటే తినేస్తుందనమాట. మనం కొంచెం లేట్ చేసినా దాన్ని మళ్ళీ తినదండి హితమ్మ. అందుకోసం అని చెప్పి ఫాస్ట్‌గా వేసిచ్చేసాను. ఒక ఎగ్ ఏస్తానంటే వద్దు 2 ఎగ్గులు ఎయమని చెప్పింది. సరే అని చెప్పి వేసిచ్చానండి. తింటూ ఉంది. ఇంకా నేనైతే కొంతసేపు ప్యాంపరింగ్ అనమాట పిల్లలిద్దరిని. ఇంకా ఇద్దరు అంటే మా అమ్మ ఏదైనా వంట చేయాలంటే ఖచ్చితంగా నేను చూసుకోవాల్సిందే ఇద్దరిని. ఇంకా నేనైతే చూసుకుంటూ ఆడిపిస్తూ ఉంటాను. ఇంకా ఈ ప్రాసెస్‌లో వాళ్ళిద్దరూ కొట్టుకోవడం, గొడవలు పడడం, అరుచుకోవడం, అలానే ఒకరినొకరు మాట్లాడుకోవడం చాలా అంటే చాలా ముచ్చటేస్తుంది. ప్రతి ఒక్కళ్ళును ఎక్కడైనా తీసుకెళ్ళినప్పుడు చింటూని, బిట్టుని ఇద్దరిని ఒకేసారి అమ్మడి పిల్లలా, ఇంకా కవల పిల్లలా ఇలా అని అడుగుతా ఉంటారండి. అవును అంటే ఎలా భరిస్తారు వాళ్ళని? ఎలా పట్టుకుంటారు? ఎంతమంది చూసుకుంటారు? ఇలా అడుగుతారు, కానీ వాళ్ళు ఒక్కోసారి చేసేదానికి కోపం వస్తుంది. కానీ ఇలా ఆడిపిస్తుంటే భలే అంటే భలే హ్యాపీ అవుతుందండి. ఇంకా ఒక్కోసారి కొంచెం కష్టమే. కాకపోతే మనం ఎలాగోలా భరించుకుంటూ వస్తే, ఇంకా దాన్ని హ్యాపీగా చూసుకుంటూ వస్తే ఆ హ్యాపీనెస్సే వేరండి. నేను ఇలా వీడియో తీస్తున్నది మా హస్బెండ్‌కి తెలీదు. సడెన్‌గా వచ్చేసారు. ఇంకా బిట్టు, చింటూ ఏంటి అటు సైడ్ చూస్తున్నారని చెప్పేసి అయితే చూసారనమాట. సడెన్‌గా చూసేసారు వీడియో తీస్తున్నది. ఇంకా కాసేపు అలా ఈ రోజేనండి నిజంగా వీడియో తీస్తున్నామని కాదు గానీ, ఈరోజే ఇలా కూర్చొని పిల్లల్ని ఆడిస్తున్నారు మార్నింగ్ టైంలో. లేకపోతే ఏ మూవీనో లేకుంటే పడుకోనో ఉండేవాళ్ళనమాట. ఇంకా పిల్లల్ని ఇక్కడ వదిలితే చాలండి, ఈ కిటికీలోకి ఎక్కేస్తారు. ఈ కిటికీనే కాదు, ఏ కిటికీ కనిపిస్తే ఆ కిటికీ ఎక్కేస్తారండి. ఎక్కేస్తారు, దిగేస్తారు, వేలు పట్టుకుంటే నడిచేస్తారనమాట. కానీ వాళ్ళంతట వాళ్ళు నడవడం ఇంకా రావట్లేదండి. ఇంకా వాళ్ళనలా బయటకు తోసేసి నేనైతే రూమ్ క్లీనింగ్ చేసేది స్టార్ట్ చేసేసాననమాట. నాకు గజిబిజిగా ఉంటే టెన్షన్ కాదండి, అదొకలాగా అయిపోతదనమాట. అంటే నేను ఏం చేస్తున్నానో కూడా అర్థం అవ్వదు నాకు ఒక్కోసారి గజిబిజిగా ఉంటే. క్లీన్‌గా ఉంటే కొంచెం మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి. ఎంత సర్దినా మళ్ళీ మామూలే అలా అని చెప్పేసి సర్దకుండా ఉంటామో చెప్పండి? మనం సర్దుతూనే ఉంటాం. మనం ఉన్నదే దానికోసం. పిల్లలున్నది పాడు చేయడానికనమాట. ఇంక నేనైతే సర్దేసుకుంటున్నానండి. ఎందుకో నాకు ఒక్కోసారి ఎవ్వరూ సపోర్ట్ చెయ్యరు అని అనిపిస్తదండి. అది ప్రకృతి అయినా సరే, మనుషులైనా సరే. ఎందుకలా అన్నానంటే, నేనైతే ఈ వీడియో అయితే వాయిస్ ఓవర్ నైటే ఇచ్చేయాల్సిందండి. అంటే నాకెప్పుడు కూడా వాయిస్ ఓవర్ కానీ, ఎడిటింగ్ కానీ మొత్తం నైట్‌లోనే చేసి పడుకునే అలవాటనమాట. ఇంకా మార్నింగ్ లేసి థంబ్‌నెయిల్ రెడీ చేసుకొని వీడియో అయితే అప్‌లోడ్ చేసుకుంటానండి. కానీ ఈరోజు నైటు చేద్దామని చెప్పి కూర్చున్నాననమాట. కూర్చునేసరికి కాసేపు అలా వాయిస్ ఓవర్ ఇచ్చాననమాట. సడెన్‌గా పిల్లలిద్దరూ లేచేసారండి. ఒకరి తర్వాత ఒకరు లేస్తూనే ఉన్నారనమాట. ఇంక సర్లే అని చెప్పేసి వాళ్ళని పడుకోబెట్టేసి మళ్ళీ ఎత్తుకొని కూర్చునేసరికి కరెంట్ పోయిందండి. ఇంకా చూస్తున్నారు కదా! ఇలాంటివన్నీ జరిగితే నాకు అలానే అనిపిస్తది ఒక్కోసారి. నాకు ప్రకృతి కూడా సహకరించదు, హెల్ప్ చేయదు అని చెప్పేసి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటదండి. మెయిన్‌గా నాకు నా పిల్లలే కొంచెం సపోర్ట్ చేయరనమాట. ఇంకెలాగోలా చేస్తూ ఉన్నాను. ఈరోజేంటోనండి మా హస్బెండ్ అయితే పిల్లలతో తెగ ఆడేసుకుంటున్నాడు.
బాగా పిల్లలతో అయితే బాగా ఆడుకుంటూ ఉన్నారనమాట. నార్మల్‌గా అయితే ఎప్పుడు ఫోన్‌లోనే ఉంటా ఉండే. కానీ ఈరోజు మాత్రం పిల్లలతోనే ఆడుకుంటున్నాడండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ సైకిల్ మీద ఎన్ని సార్లు ఎక్కి పడ్డాడో బిట్టును, చింటూ ఇద్దరు. దాని మీద అంటే సడెన్‌గా అంటే ఎక్కేది, దిగేది ఫాస్ట్‌గా నేర్చుకునేసాడండి బిట్టు. ఇంకా ఎవరున్నా లేకపోయినా అసలున్నారా లేదా అని కూడా చూసుకోకుండా వస్తానంటే దాన్ని పట్టుకొని ఎక్కేయడం, పడిపోవడం, ఏడవడం అనమాట. ఇంకా ఇలా ఆ సైకిల్ చూస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. మగపిల్లలంటే ఖచ్చితంగా బండ్ల మీద, సైకిల్ మీద ఇలా వెహికల్స్ మీదే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను నా పిల్లలు పుట్టిన తర్వాత నేను అది అర్థం చేసుకున్నాను. అంటే ఇంతకుముందు నా తమ్ముళ్ళు ఎప్పుడు అంటే నా తమ్ముడు లాస్ట్ అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి ఎప్పుడూ నాకు బండి కావాలి అని చెప్పేసి అడుగుతుండే. నాకైతే అప్పుడు అర్థం కాలేదండి. కానీ నా పిల్లలు ఇప్పుడు బండిని చూసినా, సైకిల్‌ని చూసినా, ఏ కార్ చూసినా అట్లే తెగబడతారనమాట. దానికి పోవాలా, ఎత్తుకోవాలా అని చెప్పేసి. నాకిప్పుడు అర్థమైందనమాట. ఇంతవరకు అర్థం కాలేదండి. అర్థం చేసుకోలేదనమాట. ఎందుకంటే హితమ్మ ఫస్ట్ పాప కదా! పాపకి ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదండి. నిజంగా చెప్పాలంటే ఈ సైకిల్ వచ్చేసి మా హితమ్మకి తెచ్చిండేది. హితమ్మకి ఒక 1 ½ ఇయర్ ఉన్నప్పుడైతే తీసుకున్నామండి. తీసుకునిందేం కాదు. అప్పుడు ఫస్టు షాప్ ఓపెన్ చేసినప్పుడు మొబైల్లే ఎందుకు ఇలా సైకిల్స్ కూడా పెడితే బానే సేల్ అవుతాయి అని చెప్పేసి ఒక థాట్‌తో సైకిల్ అయితే పెట్టామండి. ఇంకా సైకిల్ పెట్టిన తర్వాత సేల్ అయితే అయిపోయాయి కానీ నేను ఈ సైకిల్ అయితే తీసుకున్నాననమాట హితీకి. ఇంకా హితీ కూడా అప్పుడు సేమ్ ఏజ్ అనమాట. అందుకోసమని చెప్పి హితీ కోసం తీసుకున్నాను. కాకపోతే హితీకి అస్సలు ఇంట్రెస్టే లేదండి. అసలు ఏ మాత్రం కూడా సైకిల్ దగ్గర ఆడుకునిందే లేదు. కానీ ఎవరైనా వచ్చి ఆ సైకిల్ బావుంది అని చెప్పి ముట్టుకునేసరికి ఇంకా ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ వస్తా ఉండింది. కానీ ఆ అమ్మాయి అంతట ఆ అమ్మాయి ఆడుకునిందే నాకు తెలీదనమాట. ఇంక అందుకోసం అని చెప్పేసి నేను సైకిల్ అయితే ఎత్తి పక్కన పెట్టేసానండి. కానీ అదే సైకిలు ఇప్పుడు చింటు, బిట్టుకి బాగా అంటే బాగా యూజ్ అవుతుందండి. వాళ్ళు ఏడిస్తే చాలు అక్కడ సైకిల్ తీసుకొచ్చి పెట్టేస్తే వాళ్ళంతట వాళ్ళు ఆడుకుంటూ ఉంటారనమాట. నేను దీంతో తెలుసుకున్నదేంటంటే పిల్లలకంటే మగ పిల్లలకి ఇలాంటి వెహికల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ ఆడపిల్లలకి మేకప్ మీద ఇంట్రెస్ట్ అని చెప్పి బాగా అర్థం చేసుకున్నాను. అంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉంటే ఖచ్చితంగా తెలుస్తుందండి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అని చెప్పేసి. ఇంకా అలా ఆడిపిచ్చి పడుకోబెట్టేసాడండి. ఇద్దరు పడుకొని నిద్రపోతున్నారు. ఈ గ్యాప్‌లోనే నేను ఫ్రెష్ అయ్యి నేనైతే ఫుడ్ అయితే తినేస్తున్నాను. తినేసేయాలి లేకపోతే అస్సలు తినడానికే కుదరదండి. అలా అయిపోతుంది పరిస్థితి. ఇంకా అదయిన వెంటనే ఒక 10:30, 11 ఆ మధ్య అయిపోతే ఇంక ఖచ్చితంగా మిద్దెక్కాల్సిందే. ఎందుకు అంటారా? ఇంక తెలిసిందే కదా! వీడియో అప్‌లోడ్ చేయడానికి. నా కష్టం అంతా ఇంత కాదండి. నా కష్టం నిజంగా పగోడికి కూడా రాకూడదనమాట. నా ఎనిమికి కూడా వద్దండి నా కష్టం మాత్రం. కరెక్ట్‌గా పిల్లోల్ని పడుకోపెట్టేసి, ఫుడ్ తినేసి, ఇంకా అప్‌లోడ్ చేద్దాం వీడియో అనేసరికే పిల్లలిద్దరూ లేచేస్తారండి. ఒకరినైతే మా అమ్మ చూసుకుంటది. ఇంకొకరినైతే నేను ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఇంకా వాళ్ళు కింద వదిలేసి ఎళ్తే ఒక్కరోజైతే ఉంటారు కానీ, ఒక్కరోజు ఉండరండి. నాతో పాటే రావాలి అంటారు. ఇంక సర్లే అని చెప్పేసి పైకెత్తుకోకపోతే అసలా ఉండరనమాట ఆ ఎండకి. నాకు కూడా ఉండబుద్ధి అవ్వదండి. ఇంకా అలాంటి పరిస్థితుల్లో కూడా నేను వీడియో అప్‌లోడ్ చేయాల్సిందే. గంటలు నిలబడినా సరే, ఆ వీడియో మాత్రం అప్‌లోడ్ అవ్వదండి. నాకు నిజంగా ఎంత కోపమొస్తదో ఒక్కోసారి. నిజంగా అంటే నిజంగా అంటే మా ఊర్లో నెట్ కొంచెం స్లో అనమాట. మిద్ది పైకెక్కితే గాని నెట్ అయితే రాదండి. అందుకోసమని చెప్పే మిద్ది పైకైతే ఎక్కి ఉండాల్సిందే ఆ ఎండలో. ఎండ చూస్తున్నారా ఎంత ఎండ కొడుతుందో. అందుకోసమని చెప్పేసి పిల్లల్ని తీసుకొని మళ్ళీ కిందకొచ్చేసాను. ఇంకా పిల్లలకేదైనా ఆఫ్టర్‌నూన్ అలా స్నాక్స్ ఉంటే కొంచెం కామ్‌గా ఉంటారండి. తినుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ ఉంటారు. లేదంటే నా తలకాయ తినేస్తారు. అందుకోసమని చెప్పి అప్పుడప్పుడు ఇలా చేసిస్తూ ఉంటానండి. వడియాలుంటే వడియాలు, ఇలా బోటీలుంటే బోటీలు, అలానే అప్పలాలుంటే అప్పలాలు అలాంటివన్నీ చేసిస్తూ ఉంటామనమాట. నేను తప్పితే మా అమ్మ తప్పితే నేను అలా చేసిస్తూ ఉంటాము. అప్పుడైనా కొంచెమైనా కామ్‌గా ఉంటారండి. లేకపోతే మాత్రం నిజంగా గోల గోల చేసేస్తారు. అసలెందుకు ఏడుస్తున్నారో కూడా తెలీదనమాట. ఇంక అందుకోసమని చెప్పి నేనైతే బోటీలు కాల్చి ఇచ్చేస్తున్నానండి పిల్లలకి. ఈ మధ్యనే ఒకటి కొత్తగా నేను స్టార్ట్ చేశానండి. అది ఏంటా అన్నది నేను దాంతో సక్సెస్ అయిన తర్వాత ఒక వీడియో ద్వారా మీకు చెప్తానండి. నేను ఏం స్టార్ట్ చేశాను, దాంతో ఎలా సక్సెస్ అయ్యాను, ఏం చేస్తే సక్సెస్ అవుతాం దాంతో అని చెప్పేసి నేను సక్సెస్ అయిన తర్వాత చెప్తే బావుంటది. అంతకుముందే చెప్తే బావుండదు. అందుకేనండి నేను కొన్ని వీడియోస్ అలానే పెండింగ్ పెట్టాను. ఇంక నేను దాంతో సక్సెస్ అయిన తర్వాత వేటిలో అయినా సరే ఎవరైనా సరే చూసుకోండి సక్సెస్ అయిన వాళ్ళు చెప్పే మాటలే బాగా వింటారు తప్ప ఫెయిల్యూర్ అయిన వాళ్ళ మాటలు వినరండి ఎక్కువగా. అందుకోసమని చెప్పి ఫస్ట్ మనం సక్సెస్ అవ్వాలి. ఆ తర్వాత చెప్తే ఎవరైనా సరే వినాల్సిందే.
అందుకోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నానండి ఆ వీడియో కోసం. ఇక్కడ చూస్తున్నారు కదా, హితం ఎందుకో ఈరోజు వచ్చి ఇక్కడ పడుకునిందండి. నాతో మాట్లాడుకుంటూనే పడుకుందనమాట. నార్మల్‌గా పిల్లలిద్దరూ ఉంటే నా దగ్గరికి హితమ్మ కొంచెము మొహమాట పడతదండి. అంటే నా దగ్గరికి రావడానికి, ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి. ఇంగా వాళ్ళెవరు లేకపోతే నా దగ్గరికి వచ్చి హ్యాపీగా ఆడుకుంటూ, పాడుకుంటూ, ఆ అమ్మాయి విషయాలు ఏమైనా చెప్పుకుంటూ అలా కొంచెం టైమ్ స్పెండ్ చేస్తది. ఆఫ్టర్‌నూన్ ఏదో వర్క్ ఉందని చెప్పేసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళామండి. ఇంకా వెళ్తూ అంటే మా అమ్మ, నేను, పిల్లలు అందరూ కలిసే వెళ్ళామండి. అందుకోసం అని చెప్పి వెళ్తూ ఇలా బియ్యం ఆడించుకోవడానికి వెళ్ళామన్నమాట. వడ్లు వేసుకోరావడానికి. ఇంకా అక్కడ వేసే దగ్గర చూస్తున్నారు కదా ఈ మిషను. ఇది మల్చే మిషన్ అన్నమాట. అంటే రాళ్ళు తనిగా, బియ్యం తనిగా చేస్తారు కదా, ఆ మిషన్ అన్నమాట. ఫస్ట్ అయితే వడ్లు వేసేస్తారండి. వడ్లు మిషన్‌కి వేసిన తర్వాత ఆ బియ్యాన్ని ఎత్తుకొనొచ్చి ఇలా మలవడానికైతే ఈ మిషన్ అన్నమాట. ఈ మిషన్‌లోకి వేస్తే ఇది సెపరేట్ చేసేస్తుందండి. మన్ను, రాళ్ళు, చిదుగు ఏదున్నా సరే దాన్ని సెపరేట్ చేసేసి అంటే ప్యూర్ బియ్యాన్ని, అంటే బాగుండే బియ్యాన్ని మనకైతే ఇస్తుందన్నమాట. మేము ఒక మూటు వడ్లయితే తీసుకొని వెళ్ళామండి. ఇంకా మూటు వడ్లకి ఎలా ఇస్తది, అంటే ఎన్ని ఇస్తదో చూడాలి. నేనైతే ఇంతవరకు వెళ్ళింది లేదండి. ఇలా బియ్యం ఏసుకురావడానికి గానీ, వడ్లు వేపించుకురావడానికి కానీ మిషన్‌కి ఇంతవరకు వెళ్ళింది లేదు. ఎప్పుడో రేర్ అనమాట. ఒక్కసారే వెళ్ళాను. కానీ ఇలా మలిసే మిషన్‌కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. మా ఊర్లో కూడా నేను వెళ్ళను కాబట్టి నాకు తెలీదండి. అందుకోసమని చెప్పేసి వీడియో తీసుకున్నాను. నిజంగా చెప్పాలంటే నేను వీడియో తీసుకోవడమే మర్చిపోయానండి. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేశాను అనే సంగతే మర్చిపోయాననమాట. ఇంకా సర్లే అని చెప్పేసి షార్ట్ తీసుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదా మిషను ఎంత బాగా మలిచేస్తుందో. మనం మడవాలి అంటే అది ఒక 1 అవర్ పైనే పట్టేస్తుందనమాట. కానీ ఇది ఒక 5 మినిట్స్‌లో అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మాకైతే ఒక వడ్లకి ఒక అర మూట వడ్లయితే బియ్యమైతే వచ్చాయండి. వడ్లు వేపించుకున్న దగ్గర మనమైతే అమౌంట్ ఏమి ఇయ్యాల్సిన అవసరం లేదండి. అది ఎక్కడైనా సరే, ఆంధ్రాలోనే అయినా సరే, కర్ణాటకలో అయినా సరే మనమేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. తౌడొస్తది కదా, ఆ తౌడయితే వాళ్ళు తీసుకుంటారండి. ఇంకా మనమేం అమౌంట్ సెపరేట్‌గా అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొలిపియడానికి ఏమన్నా అమౌంట్ ఇవ్వాలేమో అని చెప్పేసి నేను అనుకున్నానండి. కాకపోతే ఏం లేదనమాట. ఆ తౌడే సరిపోయింది. అడిగితే ఏం అవసరం లేదు అని చెప్పేసి అయితే చెప్పారండి. ఇంకా ఆ అక్కే బిట్టునెత్తుకొని ఆ అక్క వర్క్ చేస్తా ఉంది. ఇంకా ఇద్దరుండేసరికి ఫస్ట్ అయితే ఇక్కడ వేశారండి. వడ్లు ఇక్కడ వేసిన తర్వాత తౌడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, అదైతే అంత మాత్రం వచ్చింది తౌడు. ఇంకా నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకెందుకో, అంటే మా అమ్మ ఇచ్చి పంపించింది కదా పాల ప్యాకెట్లు, ఇంకా అవి వేస్ట్ కాకుండా దీంతో ఏదైనా చేద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ పాలకోవా చేస్తున్నానండి. ఇంకా అవి క్లియర్‌గా రాసారనమాట. ఇవి అమ్మకానికి కాదు అని చెప్పి క్లియర్‌గా రాసిందండి. ఇంకోటేంటంటే డబుల్ టర్న్డ్ మిల్క్ అనమాట. అంటే ఇది చాలా బావుంటదండి మిల్క్ కూడా తాగడానికి. ఇంకా నేను నార్మల్ గ్యాస్ మీద పెట్టింటే ఎంతసేపటికి అవుతానే లేదు. పాలకోవా చేసే వాళ్ళకి తెలుస్తుందండి. అసలు ఎంత టైం, గంటలు ఉండాలనమాట ఈ పాలకోవా తయారీకి. అందుకేనేమో స్వీట్ అంత రేటు. ఈ మిల్క్‌తో చేసిన ఐటెమ్సే కొంచెం రేట్ అనమాట. ఇంకా నేను ఎన్ని అవర్స్ అయితే దీనికి స్పెండ్ చేశానో, అసలా ఈ పాలకోవా చేస్తున్నప్పుడైతే చింటూ బిట్టుని కూడా పట్టించుకోలేదండి. ఇంకా చిన్న స్టవ్‌లో పెడితే లేట్ అయితుందని చెప్పేసి పెద్ద స్టవ్ మీద అయితే పెట్టేశాను. పెద్ద స్టవ్ మీద పెట్టినప్పుడు కొంచెం పర్లేదండి. కొంచెం ఫాస్ట్‌గా అయితే అయితుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడైతే దగ్గరకొచ్చేస్తుందనమాట. ఇంకా మనము దీంతోకి షుగరు, ఇలాచి వీటినేసుకొనేసి దింపేసుకొని మనమైతే చేసుకోవచ్చనమాట. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే పాలకోవా రెడీ అయిపోయింది. దీంతోకి నేనైతే ఆల్రెడీ వేసేసానండి షుగరు, ఇంకా అలానే ఇలాచి అయితే వేసేసాను. స్మెల్ అయితే బానే వస్తుంది. కానీ ఫైనల్లీ ఈ రెసిపీ అయిపోయేసరికి చూడాలి. నేను ఆల్రెడీ మన ఛానల్‌లో కలాకండ్ రెసిపీ అయితే పెట్టానండి. సేమ్ అది కూడా దీనిలాగే. కాకపోతే ఇది కొంచెం డిఫరెన్స్ అనమాట. ఎవరికైనా ఆ రెసిపీ కావాలనుకుంటే మన ఛానల్‌లో ఉంటది. ఖచ్చితంగా విజిట్ చేసి కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసి చూడండి. ఇక్కడ చూడండి చింటూ నన్నసల ఏ టైంలోనూ వదలడనమాట. ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చేస్తాడు. నా దగ్గర చింటూ, మా అమ్మ దగ్గరికి బిట్టు అనమాట. నేను ఇలా చేస్తున్నానని కూడా చూసుకోకుండా వస్తూ ఉంటాడు. నేనైతే పాలకోవా చేస్తుంటే అక్కడికి కూడా వచ్చేసి కాసేపు అలా ఆడిస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. ఈ మధ్య మాట్లాడడం కూడా నేర్చుకుంటున్నాడండి చింటూ అయితే. భలే మాట్లాడతాడనమాట.
చిన్నపిల్లలు అలా అల్లరి చేసే టైంలోనే బాగుంటారండి. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఏం బాగుండరు. నాకైతే ఈ ఏజ్‌లోనే ఎక్కువ ఇష్టము. ఇంకా మనమైతే పాలకోవా చేసేసామండి. దీన్ని మనము ఉంటలు కావాలంటే ఉంటలు పెట్టుకోవచ్చు. లేదు అంటే మనము అచ్చులుగా గూడా కోసుకోవచ్చు. నాకెందుకో అచ్చులు కోస్తే అది పర్ఫెక్ట్‌గా రాదు అనిపిచ్చింది. అందుకోసమని చెప్పేసి నేను ఉండలు పెట్టేసి ఇలా అయితే ప్రెస్ చేసుకున్నానండి. ఇంక చూస్తున్నారు కదా! ఎంత బాగొచ్చాయో. టేస్ట్ కూడా బానే ఉందండి. కాకపోతే ఇంకొంచెం ముందుగా దింపేసిండేయాలి. ఇదైతే కొంచెం స్టిక్కీగా అయిపోయింది. ఇంకొంచెం ముందు దించేసుంటే బావుండేది. టేస్ట్ వైస్ సూపర్ అండి. ఇంకా ఇప్పుడైతే నేను ఆ పాలకోవా చేసే టైంకి మా అమ్మ అయితే ఇద్దరికి స్నానం చేపిచ్చేసింది. నేనైతే ఈరోజు ఎవ్వరికీ స్నానము చేపియలేదు. అలా అని ఎవరికీ రెడీ కూడా చేయలేదనమాట. ఇంక మా అమ్మే చేసేసింది ముగ్గురికిను. ఇంక నేను ఆ పాలకోవా బిజీలోనే ఉండిపోయానండి. బిట్టు అయితే ఏమో వెతుకుతున్నాడు. ఏమి దొరకట్లేదు బిట్టుకి. ఇంక నేను చెప్పాను కదా! బండిని చూస్తే అస్సలు ఆగరని చెప్పేసి, మా నాన్న ఎక్కడైనా వెళ్ళేసొచ్చినాడంటే ఖచ్చితంగా 2, 3 రౌండ్‌లు తిప్పనే తిప్పాలండి. అది ఎంత బిజీలో ఉన్నా సరే మా నాన్న ఖచ్చితంగా పిల్లల్ని తిప్పుతారండి. ఒక 2, 3 రౌండ్‌లయితే తిప్పుతారు. మార్నింగే బిట్టుని తిప్పాడంట. చింటూని తిప్పలేదు. అందుకోసమని చెప్పి మళ్ళీ చింటూనయితే తిప్పుతున్నాడండి. మార్నింగ్ తిప్పలేదు కదా నిన్ను అనేసి. ఇంకా వాళ్ళిద్దరే కాదండి, హితి ఎక్కుతుంది. అలానే చారు కూడా. చారు అయితే కింద కూర్చునేస్తది. ఇంకా చింటూ అయితే పైనుంటాడు. హితమ్మ అయితే వెనక కూర్చుంటుందనమాట. ఇంకా అలా ఉంటుందండి మా నాన్న పరిస్థితి ప్రతిరోజును. ఇప్పుడైతే వర్షం పడేలాగుంది. ఇది వేసవి కాలం అస్సలు కానే కాదండి. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షాకాలం కంటే వేసవి కాలమే మంచిది అనిపిస్తుందండి. ఎందుకంటే పోయిన గతమే బాగుంటది. వచ్చే మన ఫ్యూచర్ అయితే అస్సలు బాగానే ఉండదనమాట. ఎందుకు అంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే కరెంట్ కట్ అనమాట. అది నైట్ అయినా సరే, పగలైనా సరే ఉడికి సావాల్సిందే. ఉడుకో సైడు, కరెంట్ ఇంకో సైడ్ ఉండదు. అసలు మామూలుగా ఉండదనమాట. ఇంకా వ్యూ చూస్తున్నారు కదా! మా ఊరి వ్యూ ఎంత బావుందో. అందుకోసం ఇది ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ టైంలో చిలకలు, కాకలు అన్నీ గూటికి చేరిపోతున్న టైము. ఎంత బావుందో పైనింకా వ్యూ చూస్తుంటే. నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా! పైన ఒక ప్రపంచం లాగుంటుంది నాకు ఎక్కితే అని చెప్పేసి. ఇంకా సాయంత్రం కాబట్టి అన్నీ గూటికి చేరిపోతున్నాయి వీటితో సహా. ఇంకా గొర్రెల మందైతే వెళ్తూ ఉందండి. ఈవినింగ్ కాస్త నైట్ అయిపోయిందండి. ఇంకా డిన్నర్ టైమ్ అనమాట. పిల్లలు ఇద్దరికీ డిన్నర్ అయితే ఫస్ట్ వాళ్ళకి తినిపించేస్తాము. ఇంకా ఈరోజు ఏసుకొచ్చిన వడ్లు బియ్యంతోటి అంటే ఇవి బైరోడ్లనమాట. ఇలానే ఉంటదండి కలరు. ఇంకా లావుగా కూడా ఇలానే ఉంటది. కానీ వీటిని తింటే చాలా శక్తి అనమాట. ఇంకా దీనితోటి అన్నమైతే చేసిందండి మా అమ్మ. అన్నము, సాంబారేసుకొని పుష్టిగా తినేసాను. ఇంతకీ అడగడం మర్చిపోయాను. మీరు డిన్నర్ చేశారా? చేసుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఏసి మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.